హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం 2 పచ్చి మామిడికాయలని శుభ్రంగా కడిగి తుడిచి ఇలా పీలర్ తోటి పీల్ తీసుకోవాలి. ఇలా మొత్తం పీల్ తీసుకున్నాక గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకోవాలి. తురుము పట్టేటప్పుడు జాగ్రత్త అండి చెయ్యి. ఈ విధంగా మనం మామిడికాయ పులిహోర పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మామిడికాయ పులిహోర తయారు చేసుకోవచ్చు. నాకు 2 మామిడికాయలకి ఇంత తురుము వచ్చింది. ఈ తురుమును కాసేపు పక్కన పెట్టుకుందాం. పోపు కోసం బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసుకోవాలి. అంటే ఆవాలు, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు లేకపోతే మినపప్పు, తర్వాత వేరుశనగపప్పు. ఇవన్నీ సిమ్లో మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇలా బాగా అటు ఇటు తిప్పుతూ బాగా వేయించుకోవాలి. తర్వాత 4 ఎండుమిర్చి కూడా వేయించిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను నేను. మీకు ఘాటు ఫ్లేవర్ తక్కువ ఉండాలి అనుకుంటే డైరెక్ట్ పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. కానీ ఏవైనా సరే పచ్చిమిర్చి అనేవి బాగా వేగాలి. చూసారా, అటు ఇటు తిప్పుతూ బాగా వేయించుకోవాలి. సో ఆయిల్ తక్కువగా ఉంటే నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా వేగాయో పచ్చిమిర్చి. తర్వాత కరివేపాకు, తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న మామిడికాయ తురుము. ఈ మామిడికాయ పేస్ట్ తురుము మొత్తం పోపులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు. నేను తీసుకున్న క్వాంటిటీకి 3.5 స్పూన్ తీసుకున్నాను ఉప్పు. మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. కొంచెం తక్కువ వేసుకోండి, కావాలంటే కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇలా ఉప్పు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మనము సిమ్లో మాత్రమే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనకి ఎప్పుడైతే ఆయిల్ అనేది పైకి తేలుతుందో బాగా బబుల్స్ ఫామ్ అయ్యి, అప్పుడు మనకి ఈ పేస్ట్ అనేది బాగా మగ్గి బాగా రెడీ అయినట్టు అనమాట. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పేస్ట్ తోటి. సో కొంచెం పేస్ట్ తీసుకొని వేడివేడి అన్నాన్ని కానీ లేకపోతే రాత్రి మిగిలిన అన్నాన్ని కానీ వేసుకొని బాగా ఆ పేస్ట్ అంతా అన్నంలో కలిసేటట్టు కలుపుకోవాలి. చివర్లో కావాలంటే మనం ఉప్పు సరిపోతే చెక్ చేసుకోండి, కొంచెం యాడ్ చేసుకోండి. కావాలంటే చివర్లో కొంచెం కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి. మీలో ఎంతమందికి మామిడికాయ పులిహోర అంటే ఇష్టమో కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు శ్రావణి వ్లాగ్స్.